గురుగారు, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వృషభ రాశి 1, 2, 3 రాసుల్లో గురు సంచారం. అందులో ద్వితీయ స్థానం మంచిది, ఏకాదశంలో శని మంచిది, ఏకాదశ దశమ స్థానాల్లో రాహు మంచిది. ఎటొచ్చి కేతువు 5, 4 స్థానాల్లో యోగించట్లేదు. అయినప్పటికీ కూడా ఆదాయం విశేషంగా ఉంది. 11 ఆదాయము, ఖర్చు 5, రాజపూజ్యం 1, అవమానం 3. మొత్తం మీద 100% శుభ ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి అదృష్ట యోగం సంపూర్ణంగా యోగిస్తోంది. విశేషమైన ఆదాయం ఉన్నది. ఖర్చులు తక్కువగా ఉన్నాయి. సున్నితంగా సంభాషించడం ద్వారా ఇబ్బందులు తొలగుతాయి. ఎందుకంటే అవమానం ఎక్కువ ఉంది కాబట్టి సంభాషణలో సౌమ్యత అవసరము. సకాలంలో మీ బాధ్యతలను మీరు పూర్తి చేయడం ద్వారా సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న పనుల్లో విజయాన్ని అందుకుంటారు. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఆశయాలు నెరవేరుతాయి. ప్రతి పనిలోనూ కలిసి వస్తుంది. పరిపూర్ణమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉత్తరార్ధంలో శ్రేష్టమైన ఫలితాలున్నాయి. గురుబలం అనుకూలిస్తోంది. ఆశించిన లాభాలుంటాయి. విశేషమైన శుభాలు జరుగుతాయి. ఏకాదశంలో శని సంచారం వల్ల అన్ని విధాల మేలు జరుగుతుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. సంపదలు పెరుగుతాయి. అత్యున్నతమైనటువంటి గౌరవ పురస్కారాలు వృషభ రాశి వారికి లభిస్తాయి. దశమ స్థాన స్థితిగతుడైనటువంటి రాహువు ఉద్యోగంలో మేలు చేస్తారు. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రసాదిస్తారు. అలాగే కేతువు పంచమంలో ఉన్నప్పుడు కొద్దిగా ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వృషభ రాశి వారికి అదృష్ట యోగం 100% బాగుంది కాబట్టి విద్యలో విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో చదివితే శ్రేష్టమైన ఫలితాలు విద్యార్థులు సాధిస్తారు. వృత్తిలో ప్రతిభావంతులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉన్నత స్థితి గోచరిస్తోంది. ఉద్యోగంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టే పనుల్లో విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో విస్తరణకు అనుకూలమైన సమయము. అనేక విధాలుగా ధనలాభం ఉంటుంది. ఆర్థిక విషయాలు చాలా బాగున్నాయి. పెట్టుబడుల రూపంలో చర స్థిర ఆస్తులు వృద్ధి చెందుతాయి. అదృష్ట యోగం సంపూర్ణంగా ఉన్నది. ఏకాదశస్థ శనిగ్రహ సంచారము మెరుగైన అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. కార్యసిద్ధి పరిపూర్ణంగా ఉంది. సమస్యలు లేకుండా సంపూర్ణమైన ఫలాలతో వృషభ రాశి వారు విశ్వావసులో మంచిని పొందుతారు.